వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే నాకు సామెత గుర్తొస్తుంది కానీ ఇది కోర్టుకు అన్వయించలేను. కానీ తప్పట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే మీరు చాలా ఆలస్యం చేశారు అనేటువంటి దాంట్లో ఈ మాట అనడానికి నేను అభ్యంతరం ఏం లేదు. ఏం చెప్పారు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ మైనింగ్లో ఇసుక తవ్వకాలు ఆపాల్సిందే, యంత్రాలని ఉపయోగించడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టం చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు కేంద్ర పర్యావరణ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ మైనింగ్ జరుగుతుందో లేదో నిర్ధారించాలి అని కూడా గతంలో చెప్పడం జరిగింది, ఆదేశాలు అయ్యాయి. అయితే అప్పటికే మేము ఈ అక్రమ మైనింగ్ మీద మేము చర్యలు తీసుకున్నా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేదాలు వల్లించడం అనేది జరిగింది. కానీ వాళ్ళు వల్లించారు. అయితే కోర్టు కూడా చెప్పింది, మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు పేపర్లకి మాత్రమే పరిమితం అయ్యాయి అని చెప్పి అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఏంటి రేపు 13వ తేదీన ఎన్నికలు, ఇవాళేమో 10వ తారీఖు, 2 రోజులు. ఇక ఈ 2 రోజుల్లో ప్రచారాలు ఇవన్నీ కేవలం ఇంకో 24 గంటలు మాత్రమే వీళ్ళు చేసుకోగలుగుతారు. రేపు సాయంత్రం తోటి ప్రచారం చేయడానికి ముగింపు అయిపోతుంది. 11వ తేదీ తోటి 12 కంప్లీట్ ఫుల్ ఎంటీ డే. 13వ తేదీన ప్రచారాలు కానీ ఇవి ఏమి ఉండవు. ఎన్నికల్లో వెళ్ళి ఓట్లు వేసి రావాల్సిందే, అయిపోతుంది. మరి ఇప్పుడు వచ్చి తవ్వడానికి వీల్లేదు ఇది అని చెప్తే ఏముందని ఇక్కడ? ఇంకా సుప్రీంకోర్టు వారిని అడిగేటువంటి ఒక చిన్నపాటి ప్రశ్న ఇదే, ఏంటంటే అసలు ఏముంది వీళ్ళు ఇప్పటికి? మీరు ఆదేశాలు ఇచ్చారు, బాగానే ఉంది. ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఆగిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి మాకు ఇది రావాలి, అది రావాలి, ఇక్కడి నుంచి మాకు మౌఖికంగా ఆదేశాలు లేవు, లేదంటే డాక్యుమెంటెడ్ ఇది రాలేదు, మాకు ఫ్యాక్స్లో పంపలేదు, కరెంట్ పోయింది, ఇంటర్నెట్ లేదు, లేదంటే టెలికామ్ సిగ్నల్ లేదు, ఇవన్నీ చెప్పుకుని చేయాల్సినంత ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. వాళ్ళ దృష్టిలో వైసీపీ వాళ్ళ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో, ఇసుకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో అసలు కోర్టు అనేది లేనే లేదు. ఎవడా న్యాయమూర్తి ఎవడు, మాకెందుకు, మా ఇష్టం అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేయకుండా, చర్యలు తీసుకోకుండా గౌరవ సుప్రీంకోర్టు వారు మీరు ఆపాల్సిందే అని ఆగ్రహం వ్యక్తం చేస్తే మాత్రం ఏముంది? వినేవాడు ఉంటే కదా అక్కడ. వినేవాడు లేనన్న దానికి మీరు ఆదేశాలు ఇస్తే ఎంత, లేకపోతే ఎంత. గౌరవనీయుల జడ్జిల గారికి నేను చెప్పేటువంటిది ఇదే. నేను మిమ్మల్ని కించపరచడం లేదు, నేను ఓపెన్గా ఉన్నది చెప్తున్నాను. అంటే మీకు తెలీదా అని నేను అనట్లేదు, మీకు తెలుసు. తెలిసినా కూడా ఏంటంటే ఇగో చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని క్షమించాలి, లొసుగులు కానీ ఇంకోటి కానీ, వీటి వల్లే ఇప్పటివరకు న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇలా బ్రతికుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి. జస్ట్ బికాస్ ఆఫ్ యూ వీఆర్ స్టిల్ అలైవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఐ అడ్మిట్ ఇట్. కానీ ఈ చివరాఖరికి వచ్చిన తర్వాత, అంటే పూర్తిగా కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటి అన్న సామెత ఉంటుంది చూసారా, అది కూడా ఉంది. అలాగే దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా అన్న సామెత కూడా వస్తుంది. తప్పుడర్థంలో తీసుకుంటే ఏం చేయలేను, కానీ వాస్తవంగా ఇదే ఉంది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇసుక పాలసీ మార్చి అక్రమంగా తవ్వుతూనే ఉన్నారు, ఎక్స్పోర్ట్స్ అవుతూనే ఉన్నాయి, విదేశాలకి, పక్క రాష్ట్రాలకి అమ్ముకుంటూనే ఉన్నారు. ఇసుక అనేది అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు. భవన నిర్మాణ కార్మికుల మొత్తం అంతా కూడా నిర్మాణ రంగం, ఉప రంగాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 120 పైగా ఎఫెక్ట్ అయ్యాయి అనేది రికార్డ్స్లో ఉన్నటువంటి అంశం. సో ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నా సరే ఇక్కడ ఇసుక అక్రమ అమ్మకాలు, పైగా డ్రెడ్జింగ్ అన్న పేరుతోటి వీళ్ళు చేసేది. గత ప్రభుత్వంలో నిజంగానే వరదలు వచ్చి డ్రెడ్జింగ్ అనేది సమ్మర్లో చెయ్యాలి, అది కూడా ఈ బ్యారేజ్లకి సర్టైన్ లిమిట్ అనేది ఉంటుంది, దూరం అనేది ఉంటుంది, అక్కడ డ్రెడ్జింగ్ అనేది చెయ్యాలి, ఆ ఇసుకని ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం ప్రజలకి అని చెప్తే, అదిగో ఇసుక తవ్వకాల్లో కోట్లు కుమ్మరించేశారు, కోట్లు కొల్లగొట్టేశారు అన్న అబద్ధపు ఆరోపణలు చేసి వచ్చిన తర్వాత మాత్రం ర్యాంపులకి ఎక్కడికక్కడ దారులు కూడా వేసుకొని ఎవరిని రానివ్వకుండా కృష్ణానది గర్భాన్ని, గోదావరి గర్భాన్ని చీల్చి మరి ఈ ఇసుక తవ్వకాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళు ఎన్ని వేల కోట్ల కుంభకోణం ఇందులో జరిగిందో ఇప్పటివరకు కనీసం విచారణ కూడా దీని మీద లేదు. గ్రీన్ ట్రైబ్యునల్ కావచ్చు, మీరు కావచ్చు, అంటే సుప్రీంకోర్టు వారు కావచ్చు, హైకోర్టు వారు కావచ్చు, ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా సరే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగానే ప్రవర్తిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇదే చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈ తరుణంలో, ఇంకా 2 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం అంటే నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇచ్చినందుకు సంతోషమే, అట్లీస్ట్ ఇచ్చారు అన్నటువంటిది ఒక రికార్డు ఉంటుంది. కానీ ఇచ్చింది చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికే పూర్తిగా నష్టం జరిగిపోయిన తర్వాత, ఆదేశాలు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునేది ఏముంది అంటే, ఇట్స్ లైక్ ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో గౌరవ సుప్రీంకోర్టు వారి మీద అత్యంత గౌరవంతో,
నేను ఈ సద్విమర్శ చేశాను తప్పితే కించపరచడం కాదు. ఇక వైసీపీ వాళ్ళ అక్రమార్కులు ఇసుకాసురులు ఎవరైతే ఉన్నారో ఆపాల్సింది అని తీర్పిచ్చారు కాబట్టి ఆపితే కోర్టు మీద గౌరవం ఉన్నట్టు. లేదు ఎవడరా మీరు మాకెందుకు మా ఇష్టం అనుకున్నారు అనుకోండి, గౌరవ సుప్రీంకోర్టు వారు దీన్ని కాస్త సీరియస్గా తీసుకోవాలి. సో దీని మీద ప్రజలు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.